చోటు చేసుకుంది. రామభద్రాపురం మండలం జేలుగువలసలో ఊయల్లో ఉన్నటువంటి 5 నెలల పసికందును ఎత్తుకెళ్లి ఒక బంధువు అత్యాచారం చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో వైద్య చికిత్స నిమిత్తం బాడంగి ఆసుపత్రికి తరలించారు. అయితే శాంపిల్ రిజల్ట్స్ వస్తే గానీ ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. మరోవైపు బాధితులను మంత్రి గుమ్మడి సంధ్యారాణి పరామర్శించారు. నిందితుడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి సత్వర న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఉయ్యాల్లో ఉన్నటువంటి పసికందుపై ఇలాంటి దారుణానికి ఒడిగట్టినటువంటి వ్యక్తికి ఏ లాయర్ బెయిల్ ఇప్పించకూడదని అన్నారు. టెస్టులు చేసిన తర్వాత అంతా బాగుంటే అంటే ఎందుకైనా మంచిది మిగిలిన టెస్టులు కూడా చేయమని చేస్తే బాగుంటుందని డాక్టర్ గారు అన్నారు. మేము కూడా మంచిదే మిగిలిన టెస్టులు కూడా చేయడం. నిన్న పాప కొంచెం ఇబ్బంది పడింది కాబట్టి మిగిలిన టెస్టులన్నీ చేయడం మంచిదే. పాప ప్రజెంట్ అయితే కొంచెం బాగానే ఉంది, ఆడుకుంటుంది. కాబట్టి అందరికీ నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను, సమాజంలో మనం ఉంటున్నాం. ఒక తల్లిగా నేను కూడా ఒక మంత్రిగా కాదు ఒక తల్లిగా చెప్తున్నాను. 5 నెలల పాపను చూసి అలాంటి బుద్ధి పుట్టింది అంటే ఇంకేమనాలా మనిషిని? వాడు మనిషి అనాలా, పశువు అనాలా, రాక్షసుడు అనాలా, ఏమనాలి చెప్పండి? ఇలాంటివి సమాజంలో జరుగుతున్నప్పుడు మనం కూడా కొంచెం ప్రతిఘటించాల్సిన అవసరం కూడా ఉంది. ఖచ్చితంగా ఎవ్వరు కూడా లాయర్లు దయచేసి ఆలోచించండి. అలాంటి వాడికి బెయిల్ ఇప్పించే పరిస్థితి మాత్రం దయచేసి ఎవరు తేకండి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఖచ్చితంగా కఠినాతి కఠినంగా